యాక్టింగ్ ట్రైనింగ్ ఇన్ పర్సన్, వ్యక్తిగత నట శిక్షణ. 4. ఇంద్రియ సంబంధముగా ఎరిగినది, సెన్సరీ అవేర్నెస్. వ్యక్తిగతానికి సంబంధించిన మరో ముఖ్యమైన అంశము పరిసరములతోనూ ఇంద్రియ సంబంధంగా ఎరిగిన పద్ధతితోనూ మరియు ఇతర నటులతోనూ పనిచేయటం. నటుని యొక్క పరిసరాలను నిర్వచించడం అంటే అతని మొత్తం పనిచేయు ప్రదేశము మరియు ఆ ప్రదేశంలో అంతా ఉన్న బాహ్య పదార్థము. అందుచేత భవంతి, గది లేక రంగశాల అన్ని దృశ్య సంబంధమైన మూలాంశములు మరియు అన్ని వస్తువులు ఇతరులతో కలిపి నటుల పరిసరములు అవుతాయి. నటులు పరిసరాలకు సంబంధంతోనూ మరియు అలవాటు చేసుకోవటంతోనూ వారి నటనను మానవులుగా చేయాలి. వారి పరిసరాలను వారి ఇంద్రియాల ద్వారా సంబంధం ఏర్పరచుకోవాలి. ఆ 5 ఇంద్రియాలు చూడటం, తాకటం, వినటం, రుచి చూడటం మరియు వాసన చూడటం. ఆ దృష్టి జ్ఞానము, సైట్ పెర్సెప్షన్, ఇంద్రియ సంబంధంగా తెలుసుకునే అభివృద్ధి కొరకు తొలి అడుగు గదియా లేక రంగశాలయా అని తెలుసుకోవడం. దృష్టికి సంబంధం జ్ఞానంతో ప్రారంభించవలెను. సాధారణమైన చూపు అంటే ఎవరైనా కళ్ళజోడు కానీ కాంటాక్ట్ లెన్సెస్తో కానీ లేకుండా స్పష్టంగా చూడగలగటం. అతనికి రంగుల గుడ్డితనం లేదని కూడా అర్థం చేసుకోవచ్చు. ఏమైనప్పటికీ దేనినైనా స్పష్టంగా చూడటం ఒక్కటే కాకుండా ఇంద్రియ దృష్టి ఉంటుంది. నటుడికి మానసికమైన సంకేతములు గుర్తులుగా జాగ్రత్తగా దృష్టి జ్ఞానములో కలిగి ఉండును. నటులు ఏవైతే పరిసరాల్లో చూసిన వాటిని దృశ్యంగా మరియు మానసికంగా రిజిస్టర్ చేసుకుని బాగా సంబంధం కలిగిన వాటిని వరుసగా మరియు తర్వాత తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోవలెను. అభ్యాసము 1. దూరముగా మరియు దగ్గరగా చూసుట. గదిలో మధ్యలో నిలబడి సీలింగ్, గోడలు, నేల మీద ఉన్న వస్తువులను, మనుష్యులను బాగా ప్రతి విషయాన్ని పరీక్షించండి. మీరు ఎంతసేపు చూడాలంటే అంతసేపు గమనించి మీరు చూసినవన్నీ మనసులో నమోదు చేసుకోండి. తర్వాత గది అంతా తిరిగి దగ్గర నుంచి అన్నింటినీ పరీక్షించి చూడండి. మళ్ళీ మీరు చూసినవన్నీ మీ మనసులో నమోదు చేసుకోండి. ఇతరులు గమనించినవి, మీరు గుర్తించినవి ఏమిటున్నాయో వాటిని రాసుకోండి. నయనేంద్రియము, కన్ను ద్వారా దృష్టి జ్ఞానము కలుగుతుంది. నటుడు కొన్ని ఫోటోలు చూస్తుంటాడు. హఠాత్తుగా ఓ ఫోటో అతన్ని ఆకర్షించింది. వెంటనే యథాలాప దృష్టిలో పోయి తీవ్ర దృష్టితో చూస్తున్నాడు. సూక్ష్మ వివరాలతో పరీక్షిస్తున్నాడు. ఆ ఫోటోపై ఆసక్తి పెరిగింది. ఈ విధంగా అతని కళ్ళు ఆ ఫోటోపై కేంద్రీకరించటం వల్ల ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరుగుతుంది. సంకల్పిత చర్యల వల్ల నయనేంద్రియం కన్ను ద్వారా
భావ ప్రకటన జరిగింది. ఈ విధంగా కళ్ళ ప్రాధాన్యాన్ని అభినయంలో చూపించవచ్చును. ఉదాహరణగా, నేను రచించిన గ్రహణం విడిచిన పూర్ణిమ నాటికలో ఒక సంఘటన, పూర్ణిమ మీద దొంగతనం కేసును బనాయించాలని పోలీసు సోదా చేస్తాడు. కామరాజు గారింటికి పనికెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు బంగారం ఉంగరం దొంగిలించిందని ఆరోపించి చివరికి అన్నం గిన్నెలో ఉందేమోనని గిన్నెలో అన్నం కింద వంపుతాడు. అన్నం క్రింద పడకుండా పూర్ణిమ భర్త నాగన్న చేతులు అడ్డు పెట్టుతాడు. అన్నంతో పాటు ఉంగరం కూడా చేతిలో పడుతుంది. పోలీసు అన్నం గిన్నెలోకి ఉంగరం ఎలా వచ్చిందని ప్రశ్నించి దొంగతనం అంటగడతాడు. పోలీసుకు ముందుగానే అందులో ఉంటుందని తెలుసు కాబట్టి సరిగ్గా చూస్తాడు. తక్కిన వారికి తెలియనందున దాన్ని ప్రత్యేకించి చూడరు. తర్వాత చూసి ఆశ్చర్యపోతారు. ఫోటోలో చూడొచ్చు. పోలీసు తీసావు, వచ్చేటప్పుడు ఎలా వచ్చావు, అసలు ఏం తెచ్చావు? పూర్ణమ, అదిగో ఆ గిన్నెలో అందరూ పెట్టిన అన్నం తెచ్చాను. ఇంకో గిన్నెలో పప్పుచారు పోసింది తెచ్చాను. పోలీసు, ఏది ఇలా అయ్యి? ఆమె గిన్నె ఇస్తుంది. అందుకని వాసన చూశాడు. క్రింద నేల మీద వలకబోశాడు. నాగన్న, ఏటి బాబు, అది నోటికాడ కూడు, దాన్ని అలా నేలపాలు చేశారు, మీకేమొచ్చింది బాబు? పోలీసు, ఏంట్రా ఎదిరిస్తున్నావు? సోదా చెయ్యాలా అక్కర్లేదా? ఫిర్యాదు వచ్చింది కదా, నా పని నేను చెయ్యని. నాగన్న, చెయ్యండి, కానీ నోటికాడు కూడు పారేయకండి. అసలే 2 రోజుల నుంచి కూడు లేక పస్తులు ఉంటున్నాం. ఆకలితో నకనకలాడుతున్నాం. గది లేనోళ్ళు, పేదోళ్ళం. ఈ పూట ఆ సద్ది దొరికింది, సరిగ్గా గిన్నె దగ్గర కూర్చున్నాం. పోలీసు, ఏది ఆ అన్నం గిన్నె కూడా ఇలా ఇయ్యి. నాగన్న, దాన్ని కూడా వంపైకండి బాబు, మేము దొరికిన నాడే తినాలి. పూర్ణమ్మ, అన్నం కింద పడేయకండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది, మీకు దండం పెడతాం. పోలీస్, ఏమిటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఏమిటి నీ దొంగ వేషాలు? గిన్నెలో అన్నం కిందకి వంచుతాడు. నాగన్న కింద పడకుండా చేతులు చాచి దోచిట పట్టాడు. బాబు వంపేయకండి. సరిగ్గా దోసిట్లో అన్నంతో పాటు ఉంగరం పడింది. ఆశ్చర్యపోయాడు. పోలీస్, ఏంట్రా అది? అదిగో ఉంగరం, అందుకే నువ్వు చేతులు పట్టావు. నాగన్న, కాదు బాబు, నేను అన్నానికి మొహం వాచిన వాడిని. కరువు కొలిది ఆకలి వల్ల అన్నం కోసం చెయ్యి చాచాను బాబు. పోలీసు, ఏంట్రా నా దగ్గర వేషాలు? ఆకలేస్తే ఆవలిస్తే పేగులు లెక్క పెడతాను, జాగ్రత్త. నీ సంగతి నాకు బాగా తెలుసును. ఈ కథలు చెప్పకు, నా దగ్గర నాటకాలు ఆడకు. మరికొన్ని విషయాలు మరో భాగంలో.